తాజా అంశాన్ని చూస్తున్నాం. విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందన ఏంటి? కేసీఆర్ పిటిషన్ పై విచారణ ఇంకా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఈ పిటిషన్ పైన విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ పిటిషన్ లో ప్రధానంగా కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ విచారణ జరపడము, అదే సందర్భంగా రాజకీయ కారణాలతోటి ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతోంది, విచారణ జరుగుతోంది అని చెప్పి కేసీఆర్ ప్రధానమైనటువంటి అంశాలను ఈ పిటిషన్ లో ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసమే పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నామని, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం జరిగిందని, వాటితో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే విద్యుత్ ఉత్పత్తిని, విద్యుత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చూస్తున్నాయో ఆ రంగానికి సంబంధించినటువంటి సంస్థల ద్వారానే తాము విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, అదే సందర్భంలో విద్యుత్ కొనుగోలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను నడిపించినట్లుగా చెప్పడం కేసీఆర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందుంచారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా కేవలం ఇక్కడ కేసీఆర్ కు తొలుత నోటీసులు జారీ చేసినప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, ఎన్నికలు కొనసాగుతున్నందున తనకు జూన్ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ కోరారని, అంతే తప్ప జ్యుడిషియల్ విచారణకు హాజరు కాను, జ్యుడిషియల్ విచారణ వ్యతిరేకంగా ఉంది అనేటువంటి విషయాలు ఏవి చెప్పలేదని, ఆ తరువాత కేసీఆర్ అనేక అంశాలను ప్రస్తావించడం, దాంతో పాటుగా జ్యుడిషియల్ విచారణలో పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ సవాలు చేశారని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి అంశాలను ఇరువురు న్యాయవాదుల ముందు లేవనెత్తింది. ఈ కేసీఆర్ తరఫున న్యాయవాది లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ జ్యుడిషియల్ విచారణ జరుపుతున్నటువంటి ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో, న్యాయమూర్తి ఒక మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో ఏకపక్షంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇవి కీలకంగా ఉన్నాయి. ఒక ఒపీనియన్ కు వచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి అంశాలను వెల్లడించారు. ఒక ఒపీనియన్ కు వచ్చిన తర్వాత, ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇంకా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఈ రకంగా జరిగేటువంటి విచారణలో శాంటిటీ ఉండదు, నిజాయితీ నిబద్ధత ఉండదు అని చెప్పి కేసీఆర్ తరఫు న్యాయవాదులు లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం కమిషన్ విచారణను గానీ, కమిషన్ కు సంబంధించినటువంటి వివరాలు గానీ, కమిషన్ పెట్టినటువంటి టర్మ్స్ అండ్ రిఫరెన్స్ అంటే ఏవైతే విచారణ జరపాల్సినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లోకి తాము వెళ్లడం లేదని, కానీ కమిషన్ జ్యుడిషియల్ విచారణ జరుపుతున్నటువంటి న్యాయమూర్తి మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేయటమే ఇక్కడ ప్రధాన అడ్డంకిగా ఉంది. కాబట్టి ఆయనను మార్చి మరొకరిని నియమించి వారి ద్వారా విచారణ జరిపించడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది పరిశీలించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ అదే అడ్డంకిగా మారేటట్లయితే, మీడియా సమావేశం నిర్వహించి అభిప్రాయాలు చెప్పడమే అడ్డంకిగా మారేటట్లయితే తాము న్యాయమూర్తిని, జ్యుడిషియల్ విచారణ జరుపుతున్నటువంటి న్యాయమూర్తిని మార్చడానికి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మధ్యాహ్నం 2 గంటలకు మరొకసారి విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో జ్యుడిషియల్ విచారణ జరిపేటువంటి న్యాయమూర్తి పేరు, అదే సందర్భంలో ఎవరైనా సమయం అడిగితే దానికి కూడా కొంత సమయం నిర్దేశించి ఆ సమయం లోపలే ఎవరైనా స్పందించాలి అనే విధంగా కొన్ని నియమ నిబంధనలు పెట్టాలని, దానికి అనుగుణంగానే తదుపరి విచారణ కొనసాగించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరటం జరిగింది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి మరోసారి విచారణ జరుగుతుంది. ధన్యవాదాలు అరుణ్.